ఉందా? ఒక వాక్యం గుర్చేనా మీకు? మనకు వినడానికి ఇబ్బందిగా ఉంటుంది కానీ సత్యం అది. ఏంటిదో చెప్పనా? ధాన్యము ఐగుప్తులో ఉండెను, కరువు కనానులో ఉండెను. అసలు ఇష్టమైద్దా మాట చదవడానికైనా చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఏమాత్రం నచ్చదు కదా. కనానులో కరువు ఉండెను, ధాన్యం ఐగుప్తులో ఉండెను. కారణం ఏమై ఉండెను? ఐగుప్తులో యోసేపు ఉండెను. తింగరాలు తెలివి తక్కువలు అయ్యి అసూయతో యోసేపును అమ్మేసుకున్నారు. యోసేపును వదులుకుంటే అతడు ఏర్పాట్లు ఉన్న వ్యక్తి, అతడు పరిశుద్ధుడు, అతని పాపానికి దూరంగా పాడిపోయే మనిషి, అతడు దర్శనం కలిగిన వాడు, అతడు భవిష్యత్తును చూడగలిగిన వాడు, ప్రపంచానికి ప్రవక్తగా ఏర్పాటు చేయబడ్డవాడు. ఎవడి మీద అభిషేకం ఉందో, ఎవడి మీద దేవుని ఏర్పాటు ఉందో, ఎవడు దేవుని కొరకు ప్రతిష్ఠించబడి ప్రత్యేకించబడ్డాడో, అభిషక్తులు వదిలేసుకుంటే ఆశీర్వాదం ఏముంటుంది? యోసేపును అమ్మేసుకున్నారు. 20 రూపాయలు వచ్చిన అనుకున్నారు, కరువు చేయింది. తెలియకనే యోసేపును కొనుక్కున్న దేశానికి సమర్థ